ఇలా జనమేజయుడు దండయాత్రకి వెళ్ళిన కాలంలోనే ఆయోధ ధౌమ్యుడు అని పేరు కలిగిన ఒక గొప్ప గురువు గారు ఉన్నారండి. అతనికి ఉపమంజువు, ఆరుణి, వేదుడు అని 3 శిష్యులు ఉన్నారు. చాలా జాగ్రత్తగా వినవలసిన అపూర్వ గాథ ఇది. ఆయన పేరు ఆయోధ ధౌమ్యుడు. అతనికి ఉపమంజువు, ఆరుణి, వేదుడు. అందులో చివరివాడు వేదుడికి పైలుడు అని కూడా పేరు అన్నమాట. అందులో మొట్టమొదటి శిష్యుడిని పరీక్షించాడు ఆయన. శిష్యులు బాగా పరీక్షించేవారు. గురుభక్తి, గురు పరీక్ష, గురు మహిమ తెలియచేసే కథ. ఈ కథకి ఇప్పుడు ఈ జనమేజయుడి కథకి సంబంధం ఏమిటో కొంచెం వింటే అర్థమవుతుంది అనమాట. జనమేజయుడేమో సోమశ్రవుణ్ణి పురోహితుడిగా పెట్టుకున్నాడు, తమ్ముళ్ళకి అప్పగించాడు, తక్షశిల మీదకి దండయాత్రకు వెళ్ళాడు. ఆ సమయంలో ఇదేంటంటే డీవియేట్ అవుతున్నాడు కాదు, ఇదే కథ అసలు మూలం అన్నమాట. అందులో మొదటి శిష్యుడు ఆరుణి. ఈ ఆరుణిని పిలిచి ఒక రోజున, నాయన నాకు పొలం ఉన్నది, ఆ పొలానికి వెళ్ళే నీళ్లు ప్రవహించేటటువంటి గట్టు ఒకటి తెగిపోయిందిట, ఆ గట్టుని పూడ్చి పొలంలోకి నీరు వెళ్ళిపోయి పొలం పాడైపోకుండా కాపాడన్నాడు. ఎందుకంటే పొలం పండుతోంది, ఆ పండుతున్నప్పుడు చెరువు గట్టు తెగిపోయింది, తెగి నీళ్ళు అందులో కడితే చేతికొచ్చే పంటంతా మునిగిపోతుంది. అందుకని కేదారఖండం బబంధ, పొలానికి సంబంధించిన గట్టుని గట్టిగా కట్టన్నట్ట అని ఎవరిని, ఆరుణిని పంపాడు. పాపం ఆరుణి వెళ్ళి సాయంత్రం వేళ మట్టి పెట్టి దాని మీద ఎంత కొట్టినా ఆ మట్టి కొట్టుకుపోతుంది, చెరువులో నీరు వెళ్ళిపోతుంది. చాలాసేపు చూసి విసిగిపోయాడు ఆయన. ఇది ఎక్కడ గొడవరా, మా గురువుగారేమో పొలంలోకి నీరు వెళ్ళొద్దంటాడు, మట్టితో అడ్డం కడితేనేమో ఆగడం లేదు, నేను ఒక్కడిని కట్టలేకపోతున్నానని అడ్డంగా పడుకున్నాడు. ఆయన కొంచెం దిట్టంగా బలంగా ఉండేవాడు. అడ్డంగా పడుకుని మట్టి తన మీద వేసుకుని పడుకోగానే నీరు ఆగిపోయింది. ఇప్పుడు ఈయన లేస్తే నీరు బయటికి వెళ్ళిపోయి తిరిగి పొలంలోకి వెడుతుంది. అందువల్ల ఏం చేశాడు, పగలైనా రాత్రైనా 3 రోజులు అక్కడే ఉండిపోయాడు. ఏకంగా తిండిలే తిప్పలేదు, అడ్డంగా పడుకున్నట్టు వెళ్ళి. వాళ్ళు గురువుగారికి అనుమానం వచ్చింది, ఒరే ఆరుణిని పొలంలోకి నీరు వెళ్లకుండా ఉండడానికి చెరువుకి కట్టమని పంపానే, వాడు ఎప్పటికీ రాడేమిట్రా అనగానే గురువుగారు అక్కడికి వెళ్ళి, వాడు రాలేదండి మాకు అనుమానం అన్నారట. ఈ శిష్యుల్ని వెంట పెట్టుకుని ఆయన అక్కడికి వచ్చాడు. అప్పటికి చీకటి పడుతోంది. ఆ చీకట్లో ఎక్కడున్నాడో తెలియదు. ఆరుణి ఎక్కడున్నావు నాయన అని పిలిచాడు ఈయన. వెంటనే నా ఒళ్ళంతా బురద పూసుకుని మట్టిలో పడుకున్నానండి, ఆ మట్టి మీద నేను పడుకున్నానండి, పైన ఇంత మట్టి వేసుకున్నానండి, నేను అడ్డంగా పడుకుంటే తప్ప చెరువు కట్ట ఆగడం లేదు, నీరు లోపలికి పోతుంది అన్నట్టు. ఆయనకి మతిపోయి, దా నేను పిలుస్తున్నాను రా అన్నాడు. ఈయన బయటకు వచ్చాడు. అడుగున మట్టి పైన బురద, ఈ బురదంతా బయటికి తీసేసి బయటికి రాగానే, నాయన ఒళ్ళంతా బురద కొట్టుకుపోతున్నా తిండి లేకుండా భూమి మీద పడుకుని భూమిలోంచి పైకొచ్చావు గనక ఉద్దాలకుడు అంటే మట్టిలోంచి పైకొచ్చిన వాడని నీకు పేరు పెడుతున్నాను, ఈ రోజు నుంచి ఉద్దాలకుడు నీ పేరు అని అతనికి కొత్త బిరుదిచ్చి, ఎంత భక్తుడివిరా నువ్వు, గురువుగారు చెబితే గురువుగారి ఆజ్ఞని శిరోధార్యంగా భావించి ప్రాణాలకి తెగించి తిండి మానేసి రేయింబవళ్ళు నిద్ర కూడా పోకుండా అడ్డంగా పడుకున్నావా, మట్టి పెడితే గట్టి ఆగలేదంటే లేదండి మట్టి వేస్తూ కొట్టుకుపోతుందండి, ఇది మామూలు స్కామ్ కాదండి, స్కామ్తో కట్టిన డ్యామ్ అండి ఇది, అందుకే తెగిపోయిందండి, ఈ ప్రాజెక్ట్ పాడైపోయింది, అందుకే నేనే పడుకున్నాను అన్నట్టు. అప్పుడు గురువుగారు కౌగిలించుకుని, గురువుగారి పరీక్షలో నిలబడ్డావు, గురువుగారి పొలానికి నీరు వెళ్ళకుండా ఆపడం కోసం నువ్వే పడుకున్నావు, అందువల్ల మెచ్చాను, ఇదిగో నీకు ఇచ్చుకుంటున్నాను శాస్త్రాలు, ఈ క్షణం నుంచి సకల పురాణ ఇతిహాసాలు వేదాలు మంత్రాలు అన్నీ నీకు కంఠస్థం వస్తాయి, నిద్దట్లో కూడా అప్పచెప్పేస్తావు, అంత పండితుడు అయిపోయి దీవించాడు. ప్రతిభాస్యం సర్వాణి చ ధర్మశాస్త్రాణీతి, అన్ని ధర్మశాస్త్రములు నీకు గుర్తొచ్చేస్తాయి, నీలో ప్రకాశిస్తాయి. చాలామంది చదువుతారు, సమయానికి గుర్తు రాకపోతే ఉపయోగం ఉంది, అన్నీ నీకు స్ఫురణకు వస్తాయి అని అతన్ని దీవించాడు. ఆ విధంగా మొదటి శిష్యుడి యొక్క పరీక్ష అయిపోయింది. ఇంకా రెండో శిష్యుడు ఉన్నాడు. ఈ రెండో శిష్యుడి పేరు ఉపమన్యుడు. ఈ ఉపమన్యుడిని పిలిచి, ఒరే మొదటి శిష్యుడు పరీక్షలో నెగ్గాడ్రా, ఇక నువ్వు మిగిలావు, ఆవుల్ని కాసుకురారా అన్నట్ట. వీడు రోజు ఆవుల్ని పట్టుకెళ్ళి పొలాల్లో మేపుతూ ఉండేవాడు. ఈ రెండో శిష్యుడు కొంచెం మంచి దృఢంగా ఉండేవాడు, బలంగా ఉండేవాడు. అందరూ అలా బక్కచిక్కిపోయి ఉంటారు కదా, వాడు కొంచెం దిట్టంగా భీముడిలో ఉండేవాడు. మళ్ళీ భీముడితో పోల్చకూడదులేండి, భీముడి శరీరం కడ్డీ శరీరం, మన సినిమాలో వాళ్ళు పాడు చేసి పారేశారు. భీముడు అంటే ఎంత పొట్ట ఉన్నవాడిని శరీరం ఉన్నవాడిని చూపిస్తారు, కానీ భీముడు వజ్రంలా కఠినమైన శరీరం కలిగిన వాడు. అదంతా మీకు భవిష్యత్తులో ఆదిపర్వంలోనే కాక ముఖ్యంగా విరాటపురంలో దాని విశ్వరూపం చూపిద్దాం.
ఈతడు కాస్త కొంచెం బొద్దైన శరీరం కలిగినవాడు, మొద్దులో ఉండేవాడు. గురువుగారు ఓ రోజున పిలిచి, ఒరే ఆవులు కాసుకోవడానికి పెడుతున్నావు కదా, నేను కానీ మా ఆవిడ కానీ నీకు అన్నం పెట్టడం లేదు, సద్దన్నం కూడా ఇవ్వడం లేదు, అయినా నీ శరీరం దృఢంగా ఉంది, అంతకంతకి ముద్దుగా ఉన్న నువ్వు బొద్దుగా మొద్దులా పెరుగుతున్నావు, ఏం తింటున్నావు అన్నట్ట. అమ్మగారండి భిక్షాటనకి వెళ్ళమంటున్నారండి పొద్దుటిపూట. ఆ భిక్షాటనకి వెళ్ళినప్పుడు కొంతమంది కందాబచ్చలి, కొంతమంది దెబ్బకాయ, కొందరు దెబ్బకాయ, గోంగూర, పచ్చళ్ళు, కట్టు పొంగలి, దద్యోదనం ఇవన్నీ పెడుతున్నారండి. అవన్నీ నేనే తినేస్తున్నానండి, తిని ఇలా అయిపోయాను అన్నట్టు. ఒరే భిక్షాటనకి వెళ్ళమన్నది నిన్ను తినమని కాదు, ఈ రోజు నుంచి భిక్షాటన సొమ్ము అంటే అది గురువుగారిది. పొద్దున్నే భిక్షాటనకి వెళ్ళి ఎవరు ఏమి ఇచ్చినా అవన్నీ మాకు ఇచ్చేసేయాలి అన్నట్ట. ఉదయం పూట భిక్షాటనకి వెళ్ళినప్పుడు నాకు ఇచ్చేయమనగానే ఈయన పట్టుకొచ్చి గురువుగారి భార్యకి ఇచ్చేవాడు. అయినా ఇలాగే ఉన్నాడు బలంగా. భిక్షాటన వల్ల వచ్చిన సొమ్ము అమ్మగారికి ఇచ్చేస్తున్నావు కదా, అయినా నీ శరీరం ఇంత దృఢంగా ఎలా ఉందంటే పొద్దుటి పూట భిక్షాటనకి వెళ్ళినప్పుడు మాత్రమే ఇంట్లో ఏమన్నారు కదండి, అందుకని మధ్యాహ్నం పూట సెకండ్ టైం భిక్షాటనకి వెళ్ళి ఆ దొరికింది తింటున్నాను అన్నట్ట. ఓరి నీ తెలివితేటలు మండిపోను. మధ్యాహ్నం పూట భిక్షకు వెళ్ళకూడదు, మనం గృహస్థాశ్రమంలో ఒక్కసారే భిక్ష అడగాలి. రెండోసారి అడిగితే ఆ ఇంట్లో వాళ్ళు వాళ్ళ తిండి మానేసి దానం చేస్తారు. అది పాపం, ఎవరిని పీడించకూడదు, తనంత తాను ఎంత ఇస్తే అంతే పుచ్చుకోవాలి. అంతేగాని సెకండ్ టైం వెళ్ళి ఏమండి రెండోసారి పెట్టండి అనడం పాపం, రేపటి నుంచి రెండోసారి అడగడానికి వీలు లేదన్నట్ట. అలాగేనండి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 రోజులు గడిచాక మళ్ళీ పిలిచి, మళ్ళీ ఇంత దృఢంగా ఎలా ఉన్నావురా, రెండోసారి భిక్షకు వెళ్ళటం లేదు కదా అన్నట్ట. అప్పుడు ఆయన అన్నాడు, ఏమండి అన్నమే తినాలా బతకాలంటే, లావుగా ఉండాలంటే ఆవులు వేపమంటున్నారు కదండి. మీరు ఆవులు వేపుతున్నప్పుడు ఆవుల దగ్గరికి వెళ్ళి కుండ పట్టుకెళ్ళి కుండ నిండా పాలు పితుక్కుని గడగడ గుమ్మ పాలు తాగుతున్నాను, గుమ్మ పాలు తాగి దెమ్మలా తయారయ్యాను అన్నట్ట. ఒరే ఆవులు నావి, భిక్షాటన వద్దన్నాను కదా, 2 పూట్లా మానేయమంటే 2 పూట్లా మానేసావు, కానీ దాని బదులు నా పాలుని తాగి వస్తున్నావా? ఆవులు గురువు గారివి, గురువు గారిని అడగకుండా గురువుగారి పాలు తాగితే దొంగతనం రా నాయన, కాబట్టి ఈ రోజు నుంచి పాలు తాగద్దు నువ్వు అన్నాడు ఆయన. 2-3 రోజులు గడిచింది, అయినా వీడిలాగే బలంగా ఉన్నట్ట. ఏమైనా ఇంకా ఇలాగే దెమ్మచక్కరాగా ఉన్నామంటే, పాలు తాగద్దన్నారు కానీ నొరగ తాగద్దం లేదుగా. ఆవుల దూడలు పాలు తాగుతున్నప్పుడు ఆ మూతి దగ్గర మూతి పెడుతున్నాను, అవి తాగుతున్నప్పుడు కొన్ని డ్రాప్స్ నోట్లో పడుతున్నాయి, నొరగొచ్చి నోట్లో పడుతుంది, ఆ నొరగ ఆ బిందువులు నేల మీద పడేవి నన్ను నోట్లో వేసుకుంటున్నాను, బలంగా ఉన్నాను అన్నట్ట. ఆవు దూడ చేసేటటువంటి ఎంగిలి కాదని మీరే చెప్పారుగా అన్నాడు. తప్పు, ఆవు దూడలు నీ మీద ప్రేమతో తక్కువ తాగి ఆ తర్వాత మిగతావని నీకు ఎక్కువ ఇస్తున్నాయి, కాబట్టి దూడల ఎంగిలి కూడా తాగద్దన్నాడు. ఇక్కడ ఏమైపోయింది, మొదటి భిక్ష రెండో భిక్ష లేదు, ఆవు పాలు తాగలేదు, ఆవు దూడల దగ్గర ఎంగిలి తీసుకోవటం లేదు. దాంతో ఒక రోజున చిక్కిపోయాడు, నీరసం వచ్చేసింది. అప్పుడు అతడు ఏం చేయాలో తెలియక ఒళ్ళంతా కదిలిపోగా ఆకలి అన్నాడు. పాపవాడు కొంచెం బొద్దైన వాడు, వేళకి తినకపోతే ఉండలేడు. అందరూ నాలాగా గంటల ఉపన్యాసం చెబుతూ తినకుండా ఉండలేరుగా. పాపవాడికి నీరసం వచ్చి చూస్తే అక్కడ జిల్లేడు ఆకులు కనపడ్డాయి. ఆకులు తీయగానే పాలు వచ్చాయి. ఆవు పాలు తాగద్దన్నాడు కానీ జిల్లేడు పాలు తాగద్దని మా గురువుగారు చెప్పలేదు కదా అని ఆ పాలు తాగుతూ ఉంటే ఆకులు నోట్లోకి వెళ్ళిపోయాయి. ఆకులు కూడా నవిలాడు. కడుపంతా మంట, భయంకరమైన మంట వచ్చింది. జిల్లేడాకులు అతి ప్రమాదకరమైనవి. దాంతోపాటు ఈ పాలు కళ్ళల్లో పడ్డాయి, దాంతో కళ్ళు పోయాయి, కడుపులో మంట. బాబోయ్ కళ్ళు పోయాయి, కడుపు మంట అని అటు తిరుగుతూ ఉంటే ఎదురుగుండా ఒక నుయ్యి కనపడింది, పాడుపడ్డ నుయ్యి. ఆ నూతిలో పడిపోయాడు పాపం. ఆ నూతిలో పడిపోయి గురుదేవా అనుకుంటున్నాడు. ఎప్పటికీ వీడి ఇంటికి రాలేదు. గురువుగారికి అనుమానం వచ్చింది. శిష్యులారా, మన ఉపమంజువు రావటం లేదు, ఏమయ్యాడని అడిగితే మాకు తెలియదండి అని, ఈ మధ్యన 2 రోజులుగా తిండి కూడా లేదు కదా, చిక్కిపోయాడేమో అన్నారు వాళ్ళు. వాళ్ళని వెంట పెట్టుకుని అడవికి వచ్చాడు ఆయన. ఆవులు కనపడుతున్నాయి కానీ వీడు కనపడక, నాయన వత్స ఉపమన్యు ఎక్కడున్నావంటే, గురువుగారండి ఆకలికి తట్టుకోలేక జిల్లేడు ఆకులు కోసుకున్నానండి, ఆకులు తింటే కడుపులో మంటండి, ఆ జిల్లేడు పాలు కళ్ళల్లో పడడం వల్లేమో కళ్ళు పోయాయండి, కళ్ళు కనపడక మీ దగ్గరకు వస్తూ ఏడుస్తూ దారిలో నూతిలో పడిపోయానండి అన్నట్ట. అప్పుడు ఆయన చాలా బాధపడిపోయి, ఎంత గొప్ప శిష్యుడివిరా నువ్వు, ఏమీ వద్దంటే ఏం తినను అని నన్ను అడుగుతావేమో అనుకున్నాను తప్ప ఎప్పటికప్పుడు ప్రత్యామ్నాయం నువ్వే చూసుకుంటావు అనుకోలేదు. సరే అయినా నా పరీక్షలో నెగ్గావు, నేను వద్దన్నది మానేసావు, నిన్ను రక్షించే బాధ్యత నాది. ఋగ్వేదంలో అశ్విని దేవతలనే దేవతలకి సంబంధించిన మంత్రములు ఉన్నాయి. ఆ మంత్రములు ఒకప్పుడు నీకు నేర్పాను. వాటిని చదివితే
ఈ నూతిలో సూర్యభగవానుడి కొడుకులు అశ్విని దేవతలు ప్రత్యక్షమవుతారు. వాళ్ళు దేవవైద్యులు, నీకు కళ్ళు ఇస్తారు, ఆరోగ్యం ఇస్తారు. ప్రార్థించమనగానే గురువుగారు ఆజ్ఞ అయింది కదా, వెంటనే 2 చేతులు జోడించి ఒక అద్భుత స్తోత్రం చేశాడు. అందులో మొదటి శ్లోకం. ఈ శ్లోకం వింటే అనారోగ్యం తొలగి ఆరోగ్యవంతులు అవుతారని వేదం చెబుతున్నది. సూర్యచంద్రుడు అనుగ్రహం కలుగుతుంది. ఎక్కువ భక్తితో చదివేటటువంటి వాళ్ళు వార్ధక్యంలో గుడ్డివాళ్ళు అవరట. ప్రపూర్వగౌ పూర్వజౌ చిత్రభాను గిరావాశంసామి తపసాహ్యనంతౌ దివ్యౌ సుపర్ణౌ విరజౌ విమానౌ అధిక్షిపంతౌ భువనాని విశ్య హిరణ్మయౌ శకునీ సాంపరాయౌ నాసత్యదస్రౌ సునసౌ వైజయంతౌ శుక్లం వయంతౌ తరసా సువేమౌ అధివ్యయంతావసితం వివస్వతః. మహాత్ములారా, సూర్యపుత్రులారా, అశ్విని దేవతలారా, మీకు భక్తితో నమస్కారం చేస్తున్నాను. మీరు ఎటువంటి వాళ్ళు? తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడు చంద్రుడు ఎటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు. పూర్వజుడు అనే శబ్దమునకు సూర్యుడు, చిత్రభానుడు అంటే చంద్రుడు అని ఒక అర్థం ఉన్నది. మీరు సూర్యచంద్రుల్లాగా వెలుతురిస్తారు. సూర్యుడు చంద్రుడు చీకటిని తొలగిస్తే మీరు అనారోగ్యం అనే కటిక చీకట్లోంచి ఆరోగ్యం అనే వెలుతురులోకి పంపించే మహానుభావులు. మీరే తపశ్శక్తి, మీరే వాక్శక్తి, మీరే దేవతలకి కదలే శక్తి. అటువంటి మీకు నమస్కారం. మంచి రెక్కలు కలిగిన పక్షి ఎలా వేగంగా వెడుతుందో మీ అనుగ్రహం ఉన్నవాడు జీవితంలో అంత హాయిగా బాగా నడుస్తారు. దేవతలారా, విష్ణు స్వరూపులు, రోగులను నీరోగులను చేసే మీ గురించి నమస్కరిస్తున్నాం. మీరు సౌందర్యవంతులు. ఆ రోజుల్లో అందగాళ్ళు అంటే అశ్విని దేవతలేనండి. ఎవరైనా అందంగా ఉంటే అశ్విని దేవతల, జయంతుడా, వసంతుడా, మన్మధుడా, నలకోబరుడా అని వాళ్ళతో పోల్చేవారు. ఆ రోజులు ఆ విధానం వేరు. అశ్విని దేవతల్లాగా అందంగా ఉండేవాళ్ళు అరుదుగా ఉండేవారు అన్నమాట. పూర్వం చూడండి, కావ్యాలు అల్లసాని పెద్దన తీసుకోండి. ఇంద్రుని భాష్య వాడనగా ఇంద్రుడో చంద్రుడో ఆ ఉపేంద్రుడు అంటాడు. అలాగే నలకోబర మణిగ్రీవులు అంటారు. పూర్వకాలంలో నలకోబరుడు, మణిగ్రీవుడు, ఇంద్రుడి కుమారుడు జయంతుడు, అలాగే వసంత ఋతువులో తిరిగే వసంతుడు, మన్మధుడు, ఇటువంటి వాళ్ళే అందగాళ్ళు అంటే. ఇప్పుడు కలియుగంలో అంత అందగాళ్ళు కనపడరు కనుక మా అయితే పద్మాకర్ గారిలో అందంగా ఉన్నారు, పొగిడితే పొగడచ్చేమో. ఏమో ఈ మధ్యన చాలామంది ముసలాడైనా మీరే అందంగా ఉన్నారు అంటున్నారు. అలా అందంగా ఉన్నామంటే అదో అందం అనుకోండి. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే మీరే సుందరులు, మీరే నాసత్య దస్తురులు అనే పేరు కలిగిన వాళ్ళు. మీ ముక్కు సంపంగి మొగ్గలా ఉంటుంది, తామర పువ్వు రేకుల్లో ఉంటాయి కళ్ళు. రేయింబవళ్ళకి మూలకారకులు మీరే. పగటిపూట సూర్యుడు, రాత్రిపూట చంద్రుడు కనపడతాడు. కానీ అశ్విని దేవతలు పగలు రాత్రి కూడా అంతటా తిరుగుతూ ఉంటారు. అటువంటి మీకు నమస్కారం అని ఋగ్వేద స్తోత్రాన్ని అపూర్వ రీతులు అత్యంత భక్తి శ్రద్ధలతో చదవగా దేవతలు ఆనందపడ్డారు. అశ్విని దేవతలు సూర్యభగవానుడికి సంజ్ఞాదేవి వల్ల పుట్టినవాడు వాడు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. వాళ్ళకి అశ్విని దేవతలని పేరు ఎందుకు వచ్చింది? సూర్యుడికి మొదటి భార్య సంజ్ఞ, వాళ్ళకి మొదట పుట్టినవాడు వైవస్వత మనువు, అంటే ఇక్ష్వాకు మహారాజు తండ్రి. మన అయోధ్యానగర నిర్మాణం ఆయనే చేశాడు వైవస్వత మనువు. ఇక రెండో కొడుకు యమధర్మరాజు గారు. ఆ విధంగా సూర్యుడి భార్య సంజ్ఞాదేవి వల్ల వైవస్వత మనువు, యముడు పుట్టాక కూతురు పుట్టింది. ఆవిడ ఇప్పుడు యమునా నది, కాళింది అనే పేరుతో ప్రవహించింది. తర్వాత కృష్ణుడికి భార్య అయింది ఆవిడ, అష్టమహిషుల్లో ఒక ఆవిడ. ఈ ముగ్గురు పుట్టాక సూర్యభగవానుడి వేడి తట్టుకోలేక సంజ్ఞాదేవి, అమ్మ బావో ఇంత వేడిగా ఉన్న భర్తతో కాపురం చేయలేను, ఏదో ముగ్గురు పిల్లలు కన్నాను అని భయపడి భర్తకి చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది. విశ్వకర్మ కూతురు ఆవిడ, అందుకని విశ్వకర్మ దగ్గరికి వెళ్ళింది. విశ్వకర్మ విష్ణుస్వరూపుడు, దేవత శిల్పి, ఆయన మహానుభావుడు. ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన అన్నాడు, ఎల్లకాలం పుట్టింట్లో ఉంటే భర్త బాధపడతాడు, వెళ్ళినా అంటే వెళ్ళలేక, అలాగని పుట్టింట్లో ఉండనివ్వకపోతే ఒక ఆడగుర్రం రూపంతో కురుక్షేత్రంలో తపస్సు చేసింది. ఆడగుర్రాన్ని సంస్కృతంలో అశ్విని లేక బడవా అంటారు. ఈలోపు మరి భర్తకు అనుమానం రాకూడదు కదా, అందుకని ఏం చేసింది, తన నీడకి ప్రాణం పోసింది. వాళ్ళకి ఆ శక్తి ఉండేది. అందుకని తన నీడకి ప్రాణం పోయిగానే ఆ నీడ అచ్చం సంజ్ఞాదేవిలో తయారైంది.
సంస్కృతంలో నీడని ఛాయ అంటారు. ఆవిడ ఛాయాదేవి. ఈ ఛాయాదేవిని పిలిచి, నీవు నాలాగే ఉంటావు, నా నీడవే, కాబట్టి సూర్యుడి దగ్గర ఉండు, నాకైతే వేడి భయం ఉంటుంది, నీడకి భయం లేదు కనుక నువ్వు ఎంత వేడిగా ఉన్నా సూర్యుడితో కాపురం చెయ్యి అనగా ఆవిడ అక్కడికి వెళ్ళి ఈ భార్యలా నటించింది. ఇప్పుడు సూర్యుడికి ఛాయాదేవి వల్ల ముందు రేపు రాబోయే సూర్య సావర్ణి మనువు పుట్టాడు. మనువు పుట్టిన తర్వాత సూర్య సావర్ణి, ఆ తర్వాత శనైశ్చరుడు పుట్టాడు. ఛాయా మార్తాండ సంభూతం నమస్యామి శనైశ్చరం అంటే ఆ శని అనమాట. శని దేవత పుట్టాడు. ఆ తర్వాత తపతి అనే నదం పుట్టుకొచ్చింది. యమునేమో నది, తపతి నదం. ఈ విధంగా రెండో భార్య వల్ల మరొక కూతురు కూడా పుట్టింది తపతి. తన పిల్లలు పుట్టాక తన పిల్లల మీద పక్షపాతం పెరిగింది ఆవిడికి. యముడికి వైవస్వత మనువుకి కుళ్ళిపోయిన ఆహారం పెట్టేది, తన పిల్లలకి తాజా ఆహారం పెట్టేది. వాళ్ళు చిన్నపిల్లలు. అందుకని ఒక రోజున యముడు అన్నగారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఈవిడ మన తల్లిలా ఉన్నది కానీ తల్లి అనిపించట్లేదు, ఇదెందుకో దొంగపిల్లిలా అనిపిస్తోంది, ఈవిడ పక్షపాతం నువ్వు కనిపెట్టావా అంటే సందేహం లేదు, ఈవిడ మన తల్లి కాదు అని వైవస్వత మనువు కూడా అన్నాడు. ఒక రోజున ఎందుకో కోపం వచ్చింది యముడికి. నువ్వు తల్లివా, గోడ మీద బల్లివా, వీధిలో పిల్లివా, మంచంలో నల్లివా అని ఎడంకాలెత్తాడు, తన్నబోయాడు. ఆవిడకి మండిపోయింది. నీ కాలు తెగి నేల మీద పడిపోగా కానీ చెప్పించింది. దాంతో ఆయన భయపడి తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్న ఇది అమ్మ కాదని నాకు అనిపిస్తోంది, మనువుకి అనిపిస్తున్నది, ఈవిడ ఎన్నో రకాలు బాధలు పెడుతోంది మమ్మల్ని, ఇవాళ నేనేదో క్షణికోద్రేకంతో చిన్నపిల్లవాడిని 8 ఏళ్ల పిల్లవాడిని కాలెత్తి తనబోతే నీ కాలు తెగిపోవాలన్నది ఏ తల్లైనా కొడుకు కాలు తెగిపోవాలని చెప్పిస్తుందా, కాబట్టి ఈవిడెవరో కనుక్కో అన్నాడు. అప్పుడు సూర్యుడు వచ్చి, నువ్వెవరు అని అడిగితే నేనేనండి మీ ఆవిడండి అంది. ఆవిడ కాదు కావిడ పెద్ద తిరిగేస్తాను నిజం చెప్పన్నాడు ఆయన. అప్పుడు ఆవిడ నిజం చెప్పి, సంధ్యాదేవి నీ వేడి తట్టుకోలేక ఎక్కడికో వెళ్ళిపోయింది, నేను ఛాయాదేవిని అనగానే ఆయన నీ తప్పే ఉంది, నా భార్య నన్ను అనుమానించి వెళ్ళిపోయింది, నువ్వు ఆ నీడవే కనుక ఇక్కడే ఉండు, కానీ ఇంకెప్పుడు ఇలాంటి పేడ పనులు చేయకు అని యముణ్ణి, నువ్వు నా మంత్రం ఒకటిస్తాను సూర్య స్తోత్రం, ఈ స్తోత్రం చేసుకుంటే తెగిపోయిన కాలు తిరిగి వస్తుందని మళ్ళీ ఆయనకి వరమిచ్చి కాలిచ్చి ఇప్పుడు విశ్వకర్మ దగ్గరికి వెళ్ళాడు. ఏది నా భార్య అంటే, నీ భార్య నీ దగ్గరికి వచ్చిందంటాడు ఆయన. అప్పుడు ఆయన దివ్య దృష్టితో చూస్తే కురుక్షేత్రంలో ఆడగుర్రం రూపంలో తపస్సు చేస్తున్న భార్య కనబడగానే ఈయన మగగుర్రం రూపంలో అక్కడికి వెళ్ళాడు. ఈయన అశ్వం, ఆవిడ అశ్వని. అప్పుడు ఆవిడ భర్తను చూచి ప్రేమగా, స్వామి నేను నీ వేడి తట్టుకోలేనంది, అయితే ఓ పని చేద్దాం, నా వేడి తగ్గించుకుంటానని మామగారిని పిలిచాడు. విశ్వకర్మ భగవాన్ నా వేడిని తగ్గించమనగానే ఆయన చిత్రీ పట్టినట్టుగా మంత్రముతో ఆయన్ని ఒక చట్రంలో ఇమిడ్చి, చూడండి తుప్పు పట్టిన కత్తులకి సాన పడతారు, అలా సాన పట్టాడు. ఆ సాన ద్వారా సూర్యుడి కాంతి 90% తీసేశాడు. అంటే ఇప్పుడు 10% ఉంటే ఇలా ఉన్నాడంటే ఆ రోజులు ఎలా ఉండేవాడో ఆలోచించండి. ఈ 90% కిరణాల్లో కొన్ని కిరణములతో చక్రం తయారు చేసి విష్ణువునికి ఇచ్చాడు, కొన్ని కిరణములతో శూలం తయారు చేసి శివుడికి ఇచ్చాడు, కొన్ని కిరణములతో పద్మం తయారు చేసి బ్రహ్మకిచ్చాడు, బ్రహ్మ చేతిలో పద్మం అది, మరికొన్ని కిరణములతో దేవతలకు ఆయుధాలు ఇచ్చాడు, మరికొన్ని కిరణములు అగ్నికి, రాత్రిపూట ఎడారుల్లో ఉండేటటువంటి అడుగున్న భాగాలకి, సముద్రంలో బడబాగ్నికి ఇచ్చాడు. ఈ విధంగా సూర్యుడి కాంతి తగ్గించాడు. ఇప్పుడు సూర్యుడు పురుష అశ్వ రూపంలో ఆవిడ దగ్గరికి వెళ్ళాడు. ఆ అశ్వమునకు అశ్వినికి ఈ కవల పిల్లలు పుట్టుకొచ్చారు. అశ్విని రూపంలో ఉన్నప్పుడు సంధ్యాదేవికి పుట్టారు గనక అశ్విని కుమారులు, అశ్విని దేవతలు అన్నారన్నమాట. వాళ్ళు ఆ మహానుభావులు, అందుకే వాళ్ళకి తిరుగులేదట. ఆ మహాత్ములు వెంటనే ఇతని ప్రార్థనకి సంతోషించి ఈ కళ్ళు పోయిన ఉపమన్యు దగ్గర నిలబడి, నీకొక అపూపమిస్తున్నాము, ఏషతే పూపో అశానైనమితి, అశానము అంటే తినుము, నీకు ఒక అపూపం ఇస్తున్నాం తిను అన్నారు. అపూపం అంటే తెలుగులో అప్పాలు, ఆంజనేయ స్వామికి అప్పాలను పెడతారే అది సంస్కృతంలో అపూపము అని పిలువబడుతుంది అనమాట. ఒక అప్పం తయారు చేసి ఈ అప్పం ఇస్తున్నాం, దీన్ని తింటే నీ కళ్ళు తిరిగి వస్తాయి, ఆరోగ్యం వస్తుంది, కడుపులో ఉన్న మంట పోతుంది అనగానే ఆయన తినేయచ్చు కదా. ఓ పక్కన కళ్ళు పోయాయి, మంట, నానాయాతన పడిపోతున్నాడు, తంటాతో ఉన్నాడు. అటువంటి టైంలో దేవతలు వచ్చి ఈ అప్పం తినరా ఆరోగ్యం బాగుపడుతుందంటే అది పుచ్చుకొని మా గురువు గారికి నైవేద్యం పెట్టి ఆయన తినమంటే తింటానండి, గురువు గారికి చెప్పకుండా తినండి అన్నాడు. నేను మొదట్లో గురువుగారికి చెప్పకుండా చేసిన పాపం వల్లే నాకు ఈ కష్టం వచ్చింది, అందులో గురువుగారికి చెప్పకుండా తిన్నాం అనగానే వాళ్ళే ఉన్నారు తెలుసా ఇతన్ని పరీక్షించడానికి.
మీ గురువుగారికి కూడా ఒకప్పుడు కళ్ళు పోయాయి, ఆయన కూడా వాళ్ళ గురువుగారి ద్వారా ఇలాంటి పరీక్ష ఎదుర్కొన్నాడు, అప్పుడు నూతిలో పడ్డాడు, గోతిలో పడ్డాడు, మమ్మల్ని ఇదే స్తోత్రంతో స్తోత్రం చేస్తే మేము ప్రత్యక్షమై అప్పని చేతిలో పెడితే ఆయన ఏ గురువు గారికి చెప్పకుండా తను తినేసి బాగుపడ్డాడు, మీ గురువు గారే తినగాలి, నువ్వెందుకు తినకూడదు అన్నారట. మా గురువుగారి లెవెల్ వేరండి, ఆయన స్థాయి గొప్పది, ఆయన చెప్పకుండా తినచ్చేమో, నేను మాత్రం చెప్పకుండా తినను అన్నాడు. వెంటనే గురువుగారిని గోతులో దింపారు వాళ్ళు. మీ శిష్యుడి కోసం నువ్వు కూడా గోతులో దిగన్నారు. ఇదనమాట గురువుని గోతులో దింపడం అంటే. అలా గోతులో దిగిన గురువుగారితో, గురువుగారు వాళ్ళు ఎన్ని చెప్పినా మీకు నైవేద్యం పెట్టకుండా, మీ అనుమతి లేకుండా తినండి, ఈ అప్పం తీసుకోండి, అప్పుడు నాకు పెడితే తింటాను అనగానే గురువు ఆశ్చర్యపోయి, ఒరే ఏం భక్తిరనేది, పాలు వద్దంటే పాలు మానేసావు, అన్నం వద్దంటే అన్నం మానేసావు, చివరికి జిల్లేడాకులు తిని ప్రాణం మీదకి తెచ్చుకున్నావురా. కలియుగంలో ఇలాంటి పరీక్షలు నిషిద్ధమవుగాక అని చెప్పించాడు ఆయన. ఎందుకో తెలిసిన, ఈ కథ విన్న పిచ్చాళ్ళు గురువుగారులు కొంత గుండు గురువులు తయారవుతారు. వాళ్ళు పిచ్చి పిచ్చి పరీక్షలు పెడితే పిల్లలు పాడవుతారు. ఇది ఆ కాలానికి చెల్లింది కానీ కలియుగంలో నిషిద్ధం అన్నాడు ఆయన. అందువల్ల కలియుగంలో గురువులు ఇలాంటి పరీక్షలు పెట్టకండి, జిల్లేడు పాలు తాగమనకండి, తాగితే కళ్ళు పోతే నువ్వు కళ్ళు తెప్పించలేవు, ఆయన తెప్పించగలడు. మన భారతం అందుకే గొప్పదన్నారు. ఎప్పుడు ఏ కాలానికి తగిన ఆ కాలంలోనే. ఇప్పుడు ఆ కాలంలో కొన్ని విషయాలు ఇప్పుడు పనికిరావు, అవి ఏమి పనికిరావో భవిష్యత్తులో విందురు కానీ నువ్వు గురు పరీక్షలో నెగ్గావు గనక ఇది తిను అనగానే కళ్ళకద్దుకుని తిన్నాడు. తినగానే కళ్ళు వచ్చాయి. అప్పుడు అశ్విని దేవతలు ఏమన్నారో తెలుసా, మీ గురువు కంటే నువ్వు గొప్పవాడివి కాబట్టి మీ గురువు గారి పళ్ళు ఏమో నల్లగా ఉంటాయి, నీ పళ్ళు బంగారపు రంగులో ఉంటాయి, నీకు మీ గురువుని మించిన మంత్రాలు శక్తులు ఇస్తున్నాము అని వరాలు ఇచ్చారు.